ఒకానొకప్పుడు ఒక మహారాజు ఉండేవాడు. ఆ మహారాజు తన ముందుకు ఏ సమస్య వచ్చినా తెలివిగా, న్యాయంగా, ధర్మబద్ధంగా తీర్పులిచ్చేవాడని చాలా గొప్ప పేరు సంపాదించుకున్నాడు. ధన ధాన్యాలతో వారి రాజ్యం సుభిక్షంగా ఉండేది. దరిద్ర దేవత అయిన జ్యేష్ఠాదేవి, సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి ఇద్దరూ అక్క చెల్లెళ్ళు. ఒకసారి జ్యేష్ఠాదేవి అద్దంలో చూసుకుంటూ, చెల్లి, నేను ఎంత అందంగా ఉంటాను కదా, అసలు నా అంత అందంగా ఎవ్వరూ ఉండరు అని అంటుంది జ్యేష్ఠాదేవి మురిసిపోతూ. అప్పుడు లక్ష్మీదేవి, అదేంటి అక్క అలా అంటావు, అసలు అందం అంటే నాది, అసలు అందానికి పెట్టింది పేరే నేను అని అంటుంది లక్ష్మీదేవి. అలా ఇద్దరి మధ్య చిన్నగా మొదలైన వాదన పెద్ద గొడవగా మారిపోతుంది. అసలు ఇద్దరిలో ఎవరు అందంగా ఉంటారో తేలిపోవాల్సిందే అని అనుకొని మహారాజు వద్దకు ఇద్దరూ వచ్చి, మహారాజా, నీవు న్యాయంగా, ధర్మబద్ధంగా తీర్పులు చెబుతావని మేము విన్నాము. ఇప్పుడు చెప్పు, మా ఇద్దరిలో ఎవరు అందంగా ఉన్నారో అని జ్యేష్ఠాదేవి, లక్ష్మీదేవి కోపంగా మహారాజుని అడుగుతారు. ఈ ప్రశ్న విన్న మహారాజు బిత్తరపోతాడు. లక్ష్మీదేవి అందంగా ఉందంటే జ్యేష్ఠాదేవికి కోపం వస్తుంది. ఆమెకే కోపం వస్తే తన రాజ్యంలో దరిద్రం తాండవిస్తుంది. పోనీ జ్యేష్ఠాదేవి అందంగా ఉందని చెబితే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఆమెకు గానే కోపం వచ్చిందంటే తన రాజ్యం వదిలి వెళ్ళిపోతుంది. అప్పుడు కూడా ధనం లేకుండా రాజ్యం ఎలా పాలించడం? ఏ తీర్పు చెప్పినా కష్టమే, పెద్ద ధర్మ సంకటమే వచ్చింది అని అనుకుంటాడు మహారాజు. కానీ ఏదో ఒకటి చెప్పకపోతే ఈ అక్కా చెల్లెళ్ళు ఒప్పుకునేలా లేరు. ఇప్పుడు ఏం చేయాలా అని ఆలోచించిన మహారాజు జ్యేష్ఠాదేవితో, అమ్మా, అందానికి నిర్వచనమైన నువ్వు అలా నడుచుకుంటూ వెళ్తుంటే అమిత సౌందర్యంతో వెలిగిపోతావు తల్లి అని గుమ్మం దారి చూపిస్తాడు మహారాజు. ఆ మాటలకు సంతోషపడిన జ్యేష్ఠాదేవి అందంగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. నీవు ఇలా నడిచి వస్తుంటే అందానికే నిర్వచనంలా ఉంటావు తల్లి అని లక్ష్మీదేవికి ఇంట్లోకి దారి చూపిస్తాడు మహారాజు. ఆ మాటలకు పరమానంద భరితురాలైన లక్ష్మీదేవి వయ్యారంగా నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఏ సమస్య రాకుండా ఈ తగాదాన్ని పరిష్కరించినందుకు చాలా సంతోషపడతాడు మహారాజు.